విదేశాల ఉద్యోగం కోసం వెళ్లి మోసపోయామని 5గురు షార్జా బాధితులు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. షార్జా బాధితులను సురక్షితంగా విశాఖ విమానాశ్రయంకు విశాఖ పోలీసులు తీసుకొచ్చారు. ఇక విశాఖ పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో షార్జా నుండి విశాఖపట్నంకి రప్పించారు. నేను పోలీస్ కమిషనర్ షాట్ తీసుకున్న తర్వాత ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. దాని నుంచి దేశ విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నారు. షార్జా నుంచి లోకేష్ ద్వారా ఫోన్ రావడంతో వెంటనే దర్యాప్తు చేసి షార్జా బాధితుల్ని విశాఖకు తీసుకొచ్చామని వెల్లడించారు. అసలు మీ పేరేంటి? రాజేష్ అండి. ఎక్కడ ఏరియా? నాతవరం మండలమా? ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు? వెళ్ళి 2 నెలలు అవుతుంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డామని శాలరీలు కట్టేవారు ఇబ్బందులు. ఓకే స్వామి, ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు షార్జా? 2 నెలల క్రితం వెళ్ళాము. అక్కడ ఏమైనా ఇబ్బందులు పడ్డారా? విశాఖపట్నం షార్జాలో రాజోగ ఇన్స్టిట్యూట్ నుంచి చట్టగారు పంపించారు. వీళ్ళకి ఏమైందంటే మేము పనిచేసిన పని కాకుండా వేరే హెల్పర్గా పనిచేయమని చెప్పేసారు. మేము చేయమని చెప్పి మాకు రిజల్ట్ రాని ఇచ్చాక విజయంతో మాట్లాడుకుంటే చెప్పాను. విజయంతో మాట్లాడితే వాళ్ళు అలాగే చూపించారు. అక్కడ కూర్చున్న తర్వాత ఈ కేసులో మోసం మాత్రం జరగలేదు. ఈ కేసులో ఏం జరిగిందంటే వాళ్ళను తీసుకెళ్లారు కానీ వాళ్ళు టెస్ట్ పాస్ చేయలేకపోయారు. సో ఎక్కువ మంది తీసుకెళ్లారు, తక్కువ మందికి జాబ్ వచ్చింది. ఇప్పుడు మేము ఇమీడియట్ గా ఇమిగ్రేషన్ యాక్ట్ కింద బిఎన్ఎస్ కింద కేసు కట్టి ఆ ఏజెంట్ అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపొచ్చు. కానీ దానివల్ల వాళ్లకు లాభం ఉండదు. ఎందుకంటే వాళ్ళను తీసుకురావాలి, వాళ్ళు ఎంత డబ్బు కట్టారు ఆ డబ్బు వాళ్లకు రిటర్న్ ఇప్పించారు. సో మేము ఎప్పుడైనా బాధితుల వైపు ఆలోచిస్తాం, బాధితులకు ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది. సో వాళ్ళే చెప్తున్నారు, మా డబ్బు మాకు ఇప్పించండి, మాకు రిటర్న్ తీసుకురండి, అది చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసము మన జిల్లాలో మేము సర్వే చేస్తున్నాం. ఇటువంటి ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉద్యోగం కోసం పంపిస్తున్నారు. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ దగ్గర ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్